కొంతమంది స్టూడెంట్స్ లోన్ శాంక్షన్‌కి చాలా టైం పడుతుంది. ప్రాసెస్ చాలా ఎక్కువవుతుంది. మన అడ్మిషన్ వచ్చినప్పుడు మనం ఇది మిస్ అవ్వకూడదు అని చెప్పి పేరెంట్స్‌ని ఫోర్స్ చేసి ఆ లోన్ ప్రాసెస్‌ని ఎర్లీగా స్టార్ట్ చేపిచ్చి 1 ఇయర్ ఇంట్రెస్ట్ వేస్ట్ చేపిచ్చిన వాళ్ళున్నారు. కొంతమంది ఒక 6 మంత్స్ వేస్ట్ చేపిచ్చిన వాళ్ళున్నారు. సో, లోన్‌కి ఎప్పుడెళ్ళాలి అనంటే ఫస్ట్ నుంచి ప్లాన్ చేసుకోవాలి. లెట్ అస్ సే మీరు అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు అవును నేను లోన్ ప్రాసెస్‌తోనే జర్మనీకి ప్లాన్ చేసుకున్నాను, లేదా యూకేకి ప్లాన్ చేసుకున్నాను, లేదా యూఎస్‌కి ప్లాన్ చేసుకున్నాను. ఏ కంట్రీ అయినా సరే ప్లాన్ చేసుకున్నాను అని అనుకుంటే రిక్వైర్మెంట్స్ ఏంటి? ఐటీఆర్ ఫైలింగ్స్ ఆఫ్ 3 ఇయర్స్ ఉందా? మనకి కొలాటరలా? నాన్ కొలాటరలా? కొలాటరల్‌లో మనకి ఏమేమి పాసిబిలిటీస్ ఉంటాయి అవన్నీ వెరిఫై చేసి పెట్టుకొని ఎప్పుడైతే మనకు అడ్మిట్ లెటర్ వస్తుందో అప్పుడు మనం ప్రొసీడింగ్స్ చేసుకునేటట్టుగా ప్లాన్ చేసుకుంటే ఇంట్రెస్ట్ మనీ అనేది సేవ్ అవుతుంది. అండ్ జనరల్గా మీరు లోన్స్ అందరూ తీసుకునేటప్పుడు మీకు యూజ్ ఉంటేనే ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మీకు యూజ్ ఉంటేనే వాళ్ళు ఇచ్చే ఎక్స్ట్రా ప్రోడక్ట్స్ ఏవైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఏవైనా సరే తీసుకోండి. ఏ కంట్రీకి వెళ్తున్నారో ఆ కంట్రీ స్పెసిఫిక్గా కనుక ఫోర్స్డ్ సెల్లింగ్ చేస్తే మీరు ఖచ్చితంగా బ్రాంచ్ మేనేజర్ని కన్సల్ట్ అయ్యి ఇది ఫోర్స్డ్ సెల్లింగ్ చేస్తున్నారని మీరు కంప్లైంట్ చేయొచ్చు. అప్పటికి మీరు యాక్షన్ తీసుకోవట్లేదు అని అనుకుంటే మీకు మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నారు మనీ లెండ్ చేయడానికి. మీరు అందుకనే ఒక 2 పార్ట్నర్స్తో మినిమం మీరు వెరిఫై చేసుకొని పెట్టుకుంటే ఎవరైతే మీకు ఫోర్స్డ్ సెల్లింగ్ చేయకుండా జెన్యూన్గా ప్రోడక్ట్ని మాత్రం మీకు సర్వీస్ ఇస్తారో వాళ్ళతో మీరు లోన్ తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది.